హలో హేమంత్, చెప్పు ప్రభాస్. ఎక్కడున్నావురా? ఇంటికాడ ప్రభాస్. సరే వస్తారా, ఉండి ఇప్పుడే. సార్ తొందరగా రా ప్రభాస్, భయం వస్తుంది. వచ్చా ప్రభా, రా 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 రా. అరే హేమంత్, ఆ రోజు వాటర్ ఫాల్కి వెళ్ళిన దగ్గర నుంచి అసలు ఏం జరుగుతుందో తెలియదు ఇది ఇంట్లో. నాకు కూడా ప్రభాస్ సేమ్ సేమ్ కదా, మరి అప్పుడే ఎందుకు చెప్పలేదు నాకు? నీకు చెప్పాలనిపించింది కానీ నీకు అలా జరగకుండా నాకే ఆ భ్రమేమో అనేసి నీకు చెప్పలేదు ప్రభాస్. అరే ఈ రోజు మళ్ళీ మనం అక్కడికి వెళ్ళాలి. సరే పద ప్రభాస్, వెళ్తాం. ఏ ఆగ్రా, ఆ రోజు మనతో పాటు వచ్చాడు మీ బాబాయ్ కదా, అతను కూడా రమ్మను. ఆ రోజు మనం వెళ్ళాం కదా, అక్కడ నీకు ఏమైనా భయంకరమైన సీన్స్ జరిగినాయా? నీకు కూడా జరిగిందా? సరే రోడ్లో రా, వస్తాను మేము. ఇక్కడి నుంచి మా అన్వేషణ మొదలైంది. అసలు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అక్కడికి వెళ్ళొచ్చి నుంచి అని నేను అనుకుంటున్నా, కానీ మా ఫ్రెండ్స్కి కూడా జరుగుతుందని నాకు ఈరోజే తెలిసింది. అందుకని మేమందరం కలిసికట్టుగా అక్కడికి వెళ్ళేదానికి ఒక వెహికల్ రెడీ చేసి ప్రయాణం చేసాం. చివరిగా దగ్గరికి చేరుకున్నాం, కానీ వెళ్ళే దారిలో ఒక యాక్సిడెంట్ జరగబోయింది, కానీ మేము తప్పించుకున్నాం. అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇప్పుడు మాతో పాటు ఇంకొకరు ఉన్నారనిపించేది. మాకెందుకు అలా జరుగుతుందో అర్థం కాల. దానికోసం వెతకడానికి మళ్ళీ అదే ప్రదేశానికి వెళ్ళాల్సి వచ్చింది. వెళుతూ వెళుతూ గుండెల్లో భయం ఇంకా నిండిపోతుంది. ఎందుకంటే మేము అదే మాట్లాడుకుంటూ వెళ్తున్నాం కాబట్టి, దాని గురించి అన్వేషిస్తున్నాం కాబట్టి. వెళ్తున్న దారిలో మాకు చాలా భయం కలిగింది, కానీ ధైర్యంగా వెళ్ళాలనుకుంటూ వెళ్తున్నాం. వెనక మా ఫ్రెండ్ అయితే చాలా భయపడుతున్నాడు, కానీ వెళ్ళే క్రమంలో మాకు దారిలో ఇలా కూడా జరిగింది. ఆగరా, నాకు రాత్రి నిద్ర పట్టట్లేదు. అలాగే అంటాడు, నువ్వు పద వెళ్తాం పద. నాకేం తెలుసు, ఆ చెట్టేరా నా కళ్ళకి వచ్చేది. వెళ్తాం పద, చూస్తుందా? సరే చూడండి, ఇప్పుడు మనం ఇక్కడికి మనకి ఏం జరుగుతుందని వెతకడానికి వచ్చాం. ఓకే రే, నువ్వు అటు వెళ్ళు, నేను ఇటు వెళ్తా, నువ్వు ఎక్కడే ఉండు. లేదురా, నేను కూడా ఇక్కడ వస్తాను. సరే రా, పదంగా. ఏమైనా కనబడదురా? మాకు ఏం కనబడలేదు. సరే కాదు, ఇంకా ఇక్కడ ఏం కనబడలేదు మనకి. కలవచ్చు కదా, ఒకసారి ఊరికి కలవచ్చు. అవును, నా కళ్ళలో ఒక బొమ్మ కనిపించింది. ఆ బొమ్మ ఎల్లో కలర్గా ఉంటుంది, మచ్చ మచ్చలతో. అది ఇక్కడ ఎక్కడో చెట్టులో ఉండాలి. ఒకసారి చూడండి బాగా. ఆపమేరా నా కళ్ళు.
రండి వెళ్ళి చూద్దాం. నేను రాను, నేను దెంగేస్తా, నీకు నా పేనాలు ఏ ఎక్కడ దింగేస్తా ఒకసారి ఉండు. నేను రాను రా. మూసుకొని రావాయ్. ఏ పదవై. రండ్రా. ముందురా నా మాట ఎక్కడికి వచ్చాను తెలుసు కదా, ప్రాణాలు పోతాయా? అదేదో ఫస్ట్ చూడనివ్వరా నన్ను. చూడు తీయద్దు బొమ్మ, నాకు భయం వేస్తుంది. అరే ఇది తీయకపోతే మనకి అసలు నా కళ్ళ వచ్చింది ఇదే కదా. అది తీసిన తర్వాత ఇంకేమైనా అయితే ఏమైనా అయితే మళ్ళీ చూద్దాం. ప్రస్తుతానికి అయితే ఇది తీసి పక్కన పడేస్తాను దీన్ని. దీని అమ్మ దీని నుంచి నా నిద్ర రోజు నా నిద్ర రావట్లేదు. దీన్ని ఇప్పుడు ఎలా కళ్ళలోకి వస్తావు చూస్తాను నేను కూడా. అయ్యి అమ్మ మళ్ళీ వస్తే అలాగే మళ్ళీ అది కలిసిపోయి మళ్ళీ వస్తే కళకి ఏం చేస్తా?